పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్త్డే సంబరాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఏమో ఖచ్చితంగా కూడా మేము గద్దె దింపుతాం, గద్దెలు కూలగొడతాం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాం. ఎట్లా చూస్తారు? గద్దె దింపుడు గద్దె గొలవడు తర్వాత సంగతి. కానీ ముందు ఈరోజు మా నాయకుడు తెలంగాణ బాపు జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా ఈ పండుగ వాతావరణం జరుగుతుంది. ఇక ఒకళ్ళు గద్దెలు ఒకళ్ళు గులగొట్టలేరు. వాళ్ళు గద్దెనెక్కారు కదా, ఆ గద్దెనెక్కింది సీటు కాపాడుకోమని మేము అంటున్నాం. అంతే. మేము ఒకరి గద్దె మేము కూలగొట్టాం. మేము గద్దెలు కట్టుడు ప్రాజెక్టు కట్టుడే మాది. కూలగొట్టుడు మా సంస్కృతి కాదు. రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తులం కాబట్టి ఈ కూలగొట్టుడు కూల్చుడు అనేది వాళ్ళ సంగతి, అది వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు. వాళ్ళతోటి కాదు కూడా మా గద్దెలు కూలగొట్టుడు, అది చాలా టైం పడుతుంది. కానీ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈ దేనికి జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ కూడా మాట్లాడాడు. అంతే ఉంటుంది. ఎందుకంటే మనం చరిత్రలో చూస్తే మహాత్మా గాంధీ కూడా గాడ్సేలు అంటాడు వ్యతిరేకించిండు. మహాత్మా గాంధీ కూడా గాడ్సేని చంపేసిండు. కాబట్టి అక్కడోళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం దాన్ని పరిగణన తీసుకోవద్దు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ప్రసాదించింది కాబట్టి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం అత్యున్నత పార్లమెంటు వ్యవస్థను ఒప్పించి భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి కేసీఆర్ లేకపోతే ఈ 6 దశాబ్దాల కళ నెరవేరేది కాదు. అది యావత్ ప్రజానీకానికి తెలుసు. ఆ మాట రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు మహా టీవీలో కూడా చెప్పిండ్రు. అలా కొత్తగా మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ పబ్లిక్ ప్రజలకు కూడా కేసీఆర్ నన్ను జాతిపిత అనమని, మహాత్మా గాంధీ నన్ను జాతిపిత అనమని, సూపర్ స్టార్ మహేష్ బాబు నన్ను సూపర్ స్టార్ అనమనియో, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి నన్ను మెగాస్టార్ అనమనో చెప్పరు. ప్రజల హృదయాల నుంచి వెలువడిన మాట మా కోసం, మా జాతి కోసం ఆయన చావు నోట తలకాయ పెట్టింది. కాబట్టి మనం ఈ దశాబ్ద ప్రజలు మనం కళ్ళ ముందు చూసినాం కాబట్టి నయనం ప్రధానం. కాబట్టి చెవులను మోసం చేసి వీళ్ళు అధికారం ఎక్కిండ్రు, నోటితోటి చెవులను మోసం చేశారు. కానీ ఆయన తెచ్చింది, కొట్లాడింది అంత కళ్ళతో చూసినామని ప్రజలు అంటున్నారు. అందుకే ఆయన మెజారిటీ ప్రజలు తెలంగాణ బాపు జాతిపిత కేసీఆర్ అంటున్నారు. పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ ఈ ఎలక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుంజుకోవడం, కొట్టడం, ఇలా కేసులు నమోదు చేయడం, బాలకసమ్మని ఇది చేయడం, ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యాన్ని పూర్తి కూనీ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజాస్వామ్యంలో మేము ఇంతకుముందు కూడా మేము 2 ఎలక్షన్లు చేశాము. స్థానిక సంస్థలు 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించాము. ఎప్పుడు కూడా ఇలాంటి నీచ సంస్కృతి, నీచ వ్యవహారం, నీచ పద్ధతిగా జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని రెట్టింపుగా చెయ్యండి, ప్రజల మన్నన పొందండి, ప్రజల హృదయాలను గెలవండి, ప్రజల హృదయాలతోటి గెలవండి. కానీ పూరా నై చలేగా, జాదా దిన్ నై చలేగా అని మేము అంటున్నాం. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తారా మీరు? రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈరోజు మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ బాపు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి మేము విన్నవించినవి ఏంటంటే, అయ్యా మీరు గెలిచారు, 6 గ్యారెంటీలు అన్నారు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా బిర్లా మందిర్లో 3 రోజులు ఎలక్షన్ల ముందు పెట్టారు. చాలామంది యువత మీ మీద ఆధారపడి ఉన్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 15,000 రైతు బంధు కింద రైతు భరోసా ఆలియాస్ అని పెట్టి రైతుకు 15,000, కూలి రైతుకు 15,000 ఇస్తా అన్నారు. కౌలు రైతుకి ఇస్తా అన్నారు. ఆటో సోదరులకు ఇస్తా అన్నారు. మహిళలకు ఇస్తా అన్నారు 2,500 నెలకు. ఇవన్నీ ఇచ్చి సబ్సిడీ గ్యాస్ ఇస్తా అన్నారు. సబ్సిడీ మీద ఫ్రీ కరెంట్ అన్నారు. ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తా అన్నారు. ఉద్యమకారులకు 25,000 రూపాయలు ఇస్తా అన్నారు. కాబట్టి అవన్నీ ఇచ్చి ప్రజలను మన్ననను పొంది మీరు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో లేరు. పెద్దవారిని గౌరవించాలని, వారికి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు నవీన్ పటేల్ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, మాట్లాడదాం. చెప్పండి అన్న, కేసీఆర్ పుట్టినరోజు ఎట్లా చేసుకుంటా ఉన్నారు? ఎట్లా అనిపిస్తాం మీకు? ఇవాళ కేసీఆర్ గారి పుట్టినరోజు అంటే ఒక కేసీఆర్ గారి పుట్టినరోజు కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ పుట్టినరోజుగా భావించి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు లేకుండా తెలంగాణను ఊహించుకోలేము. కేసీఆర్ గారు తన ప్రాణాలని సైతం పణంగా పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి. మరి తెలంగాణ సాధించడంతో నా పని అంతతో అయిపోయింది అనుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంలో, మరి దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ ఇంత అభివృద్ధి చెందేది కాదు. ఐటీ రంగంలో కానీ, అగ్రికల్చర్ సెక్టర్లో కానీ, ముఖ్యంగా వాటర్ విషయంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలపైన. మరి నీళ్లు తేవడంలో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎంతో ఉపయోగం ఏర్పడింది రైతులకి, తెలంగాణ ప్రజలకి. మన దేశంలోనే ఈరోజు ఒక అన్నపూర్ణగా తెలంగాణ ఆవిర్భవించింది అంటే ఖచ్చితంగా దానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన నీళ్లు. మరి కేసీఆర్ గారు చిత్తశుద్ధితో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తక్కువ సమయంలో పూర్తి చేయడం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో
సంతోషంగా ఉన్నారు. మళ్ళీ అలాగే మిషన్ భగీరథ ద్వారా కానీ మిషన్ కాకతీయ ద్వారా కానీ తాగునీటికి సాగునీటికి ప్రాబ్లం లేకుండా మరి 24 గంటలు ఉచిత కరెంటు రైతులకి ఇచ్చిన మొదటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం. కానీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల మరి ఈరోజు లాస్ట్ టైం రాలేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో 100% ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చకుండా ప్రజలు ఇంకా మభ్య పెడుతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలందరూ వాటిని గ్రహించి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి కేసీఆర్ గారిని మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని అందరం ఆశిస్తున్నాం. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గద్దెలు గూలుస్తా, బీఆర్ఎస్ పార్టీ గద్దెలు గూలుస్తా అని మాట్లాడడం, లేకపోతే ఎవరు జాతిపిత ఎవరికి జాతిపిత అంటూ మాట్లాడడం, ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా కేసీఆర్ గారిని జాతిపిత అని వారికి ఎవరు ప్రత్యేకంగా ఇచ్చిన బిరుదు కాదు. కానీ యావత్ తెలంగాణ ప్రజలు వారి అభిమానంతో కేసీఆర్ గారిని జాతిపితగా పిలుచుకుంటారు. మరి ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని ఎలాగైతే భారతదేశ జాతిపితగా భావిస్తామో తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా అందరూ తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపితగా అందరూ చూస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు చాలా అభద్రతా భావంకి గురవుతున్నారు. ఎందుకంటే వారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు చిన్న ఎలక్షన్స్లో గెలిచినప్పటికీ కూడా ఎలా గెలిచినారో ప్రజలందరికీ తెలుసు. అధికార దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు మన జూబ్లీహిల్స్లో జరిగిన బై ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ అయినా కానీ, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో అయినా కానీ ఎక్కడ కూడా వారు అధికార దుర్వినియోగం చేసి మాత్రమే వాళ్ళు గెలవడం జరుగుతుంది. మరి పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2020లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో పోలిస్తే ఖచ్చితంగా అది ఆపోజిషన్లో ఉండి కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సీట్లు సాధించడం అనేది మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం.